ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? బాగానే ఉంటాయి. టేస్ట్ ఉన్నాయి. తెల్ల ఆనియన్స్ కదా, ఆనియన్స్. నమస్తే దోస్తులు, హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ ప్రవీణ్. ఈరోజు చెప్పాను కదా నాన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తాము, ఈరోజు గుర్తు వెళ్తున్నామని. సో బయలుదేరాము అనుకున్నాము, అసలు మ్యాక్సిమం వెళ్ళవేమో అనుకున్నాము. నిన్న నేనైతే ఓపీ రాబీకి పెట్టేశాను ఆల్రెడీ. సో అలాగే అనుకున్నా, అంటే వద్దు ఇంకా ఒక 15 days తర్వాత వెళ్దామన్నారు. బట్ కానీ మళ్ళీ అనుకోకుండా వెళ్ళాలి అని అనుకున్నాము. సో బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ముందు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడిని పికప్ చేసుకొని అక్క కూడా వస్తానంటాను, అక్కడిని కూడా తీసుకొని వస్తాము. ఇప్పుడు నేను కేజీ ఇద్దరం వెళ్తున్నాము. వెళ్ళి వస్తూ అక్కని తీసుకొని వస్తాము. తర్వాత అమ్మని నాన్నని తీసుకొని ఇక బయలుదేరుతాము. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒకసారి వీడియో పెడతాను, చూడండి. సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని తీసుకొని వస్తాను, ఓకేనా? వెళ్తున్నాము. వెళ్తుంటే మనకి మధ్యలో ప్రభలు కనిపించాయి. ఎందుకంటే రేపు ఫెస్టివల్ ఉంది కదా, 26 శివరాత్రి. సో మాకు ఇక్కడ కోటప్పకొండకి బాగా దగ్గర కాబట్టి మొక్కుబడి ప్రభలు ఒక 2 రోజుల ముందుగానే వెళ్తుంటాయి. చాలా బాగుంటుంది చూడటానికి. చూసామండి, ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, ఇదేను. సో ఈ ఇల్లు మొత్తం నేనే కట్టించా. అంటే నేను కట్టియటం అంటే మా బావ డబ్బులు ఇచ్చాడు, నేను కట్టించాలండి. ఆ చెట్టు నేను కొనుక్కొచ్చా, నేనే 500 పెట్టి కొనుక్కొచ్చి ఆ చెట్టు వేసా. ఓకే, బయలుదేరాము, వెళ్తున్నాము. నేను మళ్ళీ ఇక మధ్యలో తీయలేని వీడియో. సో గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళిన వీడియో తీస్తాను. చూద్దాం, మనకి అక్కడ ఈరోజు బాగా లేటు పట్టేటట్టుంది. సో మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే మరి. కదా 80 సంతకాలు పెట్టించుకోవాలంట బాబాయ్, అందుకని నాకు కుదరదు, నాకు బిల్లులు చాలా ఉన్నాయి, మీరే రండి అంటే ఇంకా అందరు ఇలా వచ్చి సంతకాలు పెట్టిపోతుంటారు. పిల్ల అందరు ఇలా ప్రభలు తీసుకెళ్తా ఉంటారు. రేపు పండగ కదా, ఇంకా రేపు సూపర్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. రేపు అయితే మనకి ఇంకా ఒక 2-3 వీడియోలు వస్తాయి, బీభత్సమైన వీడియోలు, అవి కూడా తీద్దాం. ఓకే, మనమైతే వచ్చాము. నేను అమ్మనే నాన్న లోపలికి పంపించాను. నేను ఇక్కడ పార్కింగ్కి కార్ అక్కడ పార్కింగ్ చేయాలని పోయి చేసి వచ్చాను. సో బాగా లేట్ అయిపోయింది, 12 అయింది. ఇప్పటికే 12:30 వెళ్ళాలి. వెళ్ళి ఓపీ కాడికి వెళ్ళి ఓపీ చూపించుకొని ఫస్ట్ టెస్ట్లు ఉంటాయి, అవన్నీ చేయించాలి. చూద్దాము. జనం అయితే బాగా ఫుల్గా ఉన్నారు, మండే కదా. సో చూద్దాం, ఓకేనా? వచ్చాము, చూపిస్తున్నాను. బీపీకి సంబంధించి, అంటే ఇంతకుముందు నాన్నకి అప్ అండ్ డౌన్ బీపీ వచ్చేదన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ ఈ లలిత హాస్పిటల్లోనే 24 hours బీపీ మానిటరింగ్ అవి చేయించాము. సో మళ్ళీ ఇప్పుడు ఈ సర్జరీ జరిగింది కదా, ఇది జరిగిన తర్వాత నుంచి మళ్ళీ ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఎలా ఉంటుందో ఏంటిదో అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో పిలుస్తా అన్నారు, ఇంకొక 5-10 minutes పట్టుద్దో పోగంట అన్నారు. సో అందుకని కూర్చోబెట్టాను లోపల. పోవాలి, మేడాన్ని కలిసి దాన్ని బట్టి మళ్ళీ మేడం ఏం చెప్తారో చూసి మళ్ళీ ఏమన్నా మెడిసిన్ రాస్తారా, టెస్ట్లు ఏమన్నా ఉన్నాయి ఇవన్నీ చూసుకొని, ఇదంతా చూసుకొని వెళ్ళాలి. చూద్దాం. మళ్ళీ ఈవినింగ్ 4:30కి విన్నీ రోజులు పెడతారు. ఈరోజు బాగా లేట్ అయిపోయింది, మేము వచ్చేసరికి 12:30 అయింది. కొంచెం ట్రాఫిక్ అది ఇది ఇబ్బంది పడ్డాము. విన్నీని అయితే మా బావగారు ఉన్నారు కదా, ఆయన తీసుకొస్తారు. చూద్దాం, లోపల మేడం ఏం చెప్తారో మాట్లాడి దాన్ని బట్టి మెడిసిన్ ఇంకేమైనా ఇస్తారా అవి చూసుకొని మనం మళ్ళీ చూద్దాము. ఇక్కడ నాన్నకి 3 రకాల టెస్టులు రాశారండి. సో ఆ 3 రకాల టెస్టులు చేయిద్దామని చెప్పేసి వచ్చాము. ఒకటి సిటీ స్కాను, ఒకటేమో అల్ట్రాసౌండ్, ఒకటేమో ఈసీజీ రాశారు. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా నాన్న వచ్చేసి, అందుకని అవి రాశారు, అవి చేపిద్దామని తీసుకొచ్చాము. ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగు, ఇక్కడ చాలా టైం పట్టుద్ది అని చెప్పి అన్నారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈసీజీ చేశారు, అదిగో లోపల ఉన్నారు. ఈ 2 అయిపోయిన తర్వాత మనం సిటీ స్కాన్ చేయించాలి. సో అది చేయించి మాట్లాడతాం. ఓకే, అయితే నాన్నకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి మిగిలిపోయింది. సిటీ స్కాన్ అనో ఈసీజీ 2 తీపిచ్చాము. తీపిచ్చిన తర్వాత ఏమైందంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్కి దాదాపు 70 మంది ఉన్నారు. మమ్మల్ని సాయంత్రం ఈవినింగ్ 6 లేదంటే 7కి ఆ టయానికి చెప్పారు.
నేను ఇక అక్కడ మేనేజర్ గారు ఉంటే మేనేజర్తో మాట్లాడి నేను సో అండ్ సో పలానా హాస్పిటల్లో వర్క్ చేశానని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మనకి వాళ్ళు మధ్యాహ్నం ఆఫ్టర్ 3:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు. 3:30కి వచ్చి కలవమన్నారు, అప్పుడు చేస్తా అన్నారు. సో ఇక అప్పటిదాకా మనం ఏం చేయాలి, కొంచెం మరి ఇంతవరకు లంచ్ చేయలేదు, నాన్నకి ఏదన్నా పెట్టాలి కదా, మళ్ళీ ఆయన మెడిసిన్ వేసుకోవాలి, ఏదన్నా తినాలి, ఆయనకి తినిపించాలని చెప్పేసి వచ్చాము. ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది ఇక్కడ, ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర మనకి ఇక్కడ హోటల్ ఉంది, ఏంటిది హోటల్ మమత, ఇందులో టిఫిన్ చేయడానికి వచ్చాము. మనకి ఎదురు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్, దాని ఎదురు ఆపోజిట్ లో టిఫిన్ హోటల్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నాన్నకి ఏదన్నా పెట్టి లంచ్ అయ్యి మనం మిగతా తర్వాత 3:30కి అన్నారుగా, లంచ్ చేయించుకొని పోయి ఇంకా కూర్చుంటే మనల్ని పిలిచినప్పుడు చేద్దాం. ఓకేనా? వచ్చాము, తిందామని వచ్చాము. పొద్దున కూడా అదే టిఫిన్ తిన్నాము ఈ రోజు. అంటే వీళ్ళు పొద్దున టిఫిన్ అయ్యి చేశారు, మనం యాజ్ యూజువల్ గా షేక్ తాగాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా రైస్ ఏదన్నా చూద్దాం అంటే అందరం సపరేట్ గా ఎవరికి వాళ్ళు నచ్చింది ఏది పడితే అది తీసుకుందాం అనుకున్నాము. తలా ఒకటి తీసుకున్నాం. టమాటా రైస్ ఒకళ్ళు, చపాతీ ఒకళ్ళు, పరోటా ఒకళ్ళు, నాన్నకి కర్డ్ రైస్ తీసుకున్నాము. నేను వచ్చేసి వెజ్ బిర్యానీ తీసుకున్నాను, చూడండి చూపిస్తాను. ఇది నాది వచ్చేసి వెజ్ బిర్యానీ, వెజ్ అది వచ్చేసి టమాటా రైస్, ఇక్కడ పరోటా, నాన్నకు వచ్చేసి కర్డ్ రైస్ తీసుకున్నాము. నాన్న కర్డ్ రైస్ తీసుకున్నాడు, మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఓకే, ఇది పరిస్థితి మనది. తిందాం, ఇక ఆకలి అవుతుంది బాగా, ఎందుకంటే హాస్పిటల్లో నిలబడి ఉన్నాము. అసలు జనం మండే కదా ఫుల్గా ఉంటారు హాస్పిటల్లో. మాక్సిమం సాటర్డే మండే మాత్రం అసలు ఎవరు హాస్పిటల్కి వెళ్ళమాకండి, నాకు తెలుసు. కానీ వీళ్ళకి ఇదే టైంకి అపాయింట్మెంట్ ఉంది, సో తప్పలేదు, అందుకని రావాల్సి వచ్చింది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఈ రోజు మనం బయట ఏమన్నా వెళ్ళే పని ఉంటే మర్చిపోయారు, మన RX100 కి వేరేది ఒక క్లచ్ ప్లేట్లు అవి తీసుకునేయండి, కుదిరితే అవి తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ అయితే స్టార్ట్ చేద్దాం తింటాం. దోస్తులు వచ్చేసాం, మొత్తానికి అంతా అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయారు. అమ్మా నాన్న కూడా ఫ్రెష్ అవ్వడానికి స్నానానికి వెళ్ళారు. సో ఇక మేము కూడా కొంచెం ఫ్రెష్ అవ్వాలి. విన్నీని తీసుకొని ఇంటికి వచ్చాను. వచ్చే దారిలోనే మనం చికెన్ పకోడీ తీసుకొచ్చాము. ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? బాగానే ఉంటాయి, టేస్ట్ ఉన్నాయి. తెల్ల ఆనియన్స్ కదా, ఆనియన్స్. సో ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. మరిక అయిపోయింది, టైం కూడా చాలా దాటిపోయింది, అయిపోయింది. ఇక విన్నీకి కూడా కొంచెం హోంవర్క్ మిగిలిపోయింది. విన్నీ చేత హోంవర్క్ రాయించేసి విన్నీని ఫ్రెష్ చేయాలి, మేము కూడా ఫ్రెష్ అవ్వాలి. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇక కొంచెం మళ్ళీ రైస్ గీస్ వండాలి అమ్మకి నాన్నకి, వాళ్ళిద్దరికి ఇక ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఒక పని అయిపోద్ది. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైకుల వల్లే మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటుంది. సో మీరు కంపల్సరీ లైక్ చేసి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క లైకు మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉంటా దోస్తులు.